హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చి నేను ఈ ఫ్యాబ్రిక్ యూస్ చేసి సింపుల్గా మనం షార్ట్ ఫ్రాక్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అన్నది చెప్తున్నాను. దానికోసం ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చి 4 మీటర్స్ తీసుకున్నానండి. దీనికి వేసేటానికి లైనింగ్ వచ్చి నేను 3 మీటర్స్ తీసుకున్నాను. ఫస్ట్ మనం ఎప్పుడు కూడా లైనింగ్ కట్ చేసుకుంటాం కదా, దాన్ని 4 ఫోల్డింగ్స్ వేసుకున్నానండి. ఓపెన్ సైడ్ అనేది మనం మార్క్ చేసుకోకూడదు, క్లోజ్ సైడ్ మార్క్ చేసుకోవాలి. ఇట్లా నేను బాడీ పార్ట్కి 4 ఫోల్డింగ్స్ వేసుకుని ఫస్ట్ మనకి ఎంత లెంత్ కావాలి అన్నది ఖర్చులతో మెజర్ చేసుకుంటున్నానండి. నాకు నార్మల్గా 14.5 వచ్చి మెయిన్ కావాలి. రిమైనింగ్ 1 ఇంచ్ కూడా ఇక్కడ నేను ఖర్చు కోసం పెట్టుకుని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. అది అలా డ్రా చేసుకున్న తర్వాత నేను నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను నెక్ విడ్త్ మార్క్ చేసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చి 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. షోల్డర్ 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. షోల్డర్ ఎక్కడైతే మార్క్ చేసుకున్నానో అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ డౌన్కి పెట్టుకుని అక్కడి నుంచి కింద వరకు అంటే 7.5 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకుంటున్నానండి. మార్క్ చేసుకుని ఆ లైన్స్ అన్నీ కూడా ఇక్కడ నేను జాయిన్ చేసుకుంటున్నాను. అలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఆర్మ్ హోల్ 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా, మిడిల్కి ఒక మార్క్ చేసుకుని అక్కడి నుంచి మన నెక్ పార్ట్ ఉంటుంది కదా, అట్ సైడ్ లోపలికి ఒక 1/4 ఇంచ్ వరకు మార్క్ చేసుకుంటున్నానండి. ఇది యూస్ చేసి నేను ఫ్రంట్ ఆర్మ్ హోలు అలానే బ్యాక్ ఆర్మ్ హోలు డ్రా చేస్తానన్నమాట. మనం మిడ్ పాయింట్ పెట్టుకున్నాం కదా, మిడ్ పాయింట్ పెట్టుకుని కింద టచ్ అయ్యేలాన ఒక కర్వ్ అనేది డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసరికి మనకి బ్యాక్ ఆర్మ్ హోల్ అవుతుంది. ఫ్రంట్ ఆర్మ్ హోల్ వచ్చేసరికి నార్మల్గా మనం 1/4 ఇంచ్ బయటికి పెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి డ్రా చేసుకుంటే సరిపోతుందండి. ఇది వచ్చేసరికి ఫ్రంట్ ఆర్మ్ హోల్ అవుతుంది. సేమ్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో అలా కట్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకుంటున్నానండి. చెస్ట్ రౌండ్ వచ్చి ఇక్కడ 8.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎక్స్ట్రా నేను 1 ఇంచ్ అనేది ఖర్చు పెట్టుకుంటున్నాను. కింద వేస్ట్ దగ్గర 8 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. 8 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఇక్కడ కూడా 1 ఇంచ్ ఖర్చు అనేది పెట్టుకుంటున్నాను అనమాట. ఇక్కడ నార్మల్గా మనం మిడిల్ డాట్స్ వేస్తాం కదా, అలా వేసే వాళ్ళైతే 2 ఇంచెస్ వరకు పెట్టుకోవాలండి. పెట్టుకుని ఆ లైన్స్ అన్నీ కూడా జాయిన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నెక్ డీప్కి వచ్చి నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా సేమ్ నేను 6 ఇంచెస్ డీప్ తీసుకుంటున్నానండి. అట్లా మనం డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ షేప్ కోసము కింద నుంచి ఇట్లా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలి. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ట్రేసింగ్ వీల్ ఉంటుంది కదా, నార్మల్గా అయితే మనం డ్రా చేస్తే ఫ్యాబ్రిక్ ఒక సైడే పడుతుంది, రిమైనింగ్ సైడ్ కూడా ఉండాలి కాబట్టి ట్రేసింగ్ వీల్తో ట్రేస్ చేసుకుంటే సరిపోతుందండి. అలా ట్రేస్ చేసుకుని మనకి ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకుని పెట్టుకోవడమే. ఇక్కడ నేను నెక్ పార్ట్స్ అనేవి ఇక్కడ కట్ చేయట్లేదండి, బకరం పేపర్ మీద కట్ చేస్తాను. సేమ్ లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ అట్లా పెట్టుకున్నాను. మనకి ఇక్కడ బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద నేను బాటమ్ పార్ట్కి కట్ చేసుకుంటున్నానండి. నార్మల్గా ఇక్కడ నేను టోటల్ లెంత్ వచ్చేసరికి నాకు 44 ఇంచెస్ కావాలి. నేను బాడీ పార్ట్కి 14.5 తీసుకున్నాను కదా, ఇక్కడ నేను కిందకు వచ్చేసరికి ఖర్చులతో 32 ఇంచెస్కి ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకుంటున్నానండి. ఎక్స్ట్రా ఖర్చు అనే దానికి పెట్టుకున్నాను. కింద ఇక్కడ నేను స్కాలప్ వేసేటానికి నార్మల్గా ఇక్కడ నేను మీషోలో ఈ స్కాలప్ బార్డర్ అనేది తీసుకున్నాను అనమాట. దాన్ని ఇక్కడ నేను కింద మొత్తం ఫ్లేర్ వచ్చేలానా ఇట్లా స్కాలప్ చేద్దాం అనుకుంటున్నాను. చూసేటానికి నీట్గా ఉంటుంది కదా, దానికోసం అన్నమాట. ఈ బార్డర్ అనేది వేసేటానికి ఫస్ట్ దీనికి ఎంత లైనింగ్ కావాలన్నది చూసుకుంటున్నానండి, ఎందుకంటే మనం దీన్ని ఐరన్ చేసుకోవాలి కదా. సో దానికోసము నేను ఫోల్డ్ చేసుకుని పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ ఉండేలానా కట్ చేసుకుంటున్నాను అనమాట. మరీ ఎగ్జాక్ట్గా కట్ చేస్తే కుట్టి మనం కటింగ్ చేసేటప్పటికి ఆ ఫ్యాబ్రిక్ అనేది అంత నీట్గా ఉండదు. దాన్ని కట్ చేసుకునేటప్పుడు మనం కదలకుండా ఉండటానికి నేను టేబుల్కి ఇట్లా పిన్స్ పెట్టుకుని మార్క్ చేసుకుంటున్నానండి. పైన ఒక 1/2 ఇంచ్ కింద ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటున్నాను అనమాట. మీరు 1/2 ఇంచ్ మనకి 1/2 ఇంచ్ కన్నా ఎక్కువ అయితే ఏం అవసరం ఉండదండి, నార్మల్గా అట్లా సరిపోతుంది. 1 ఇంచ్ అట్లా అయినా ఎక్కువ క్లాత్ అనేది వేస్ట్ అవుతుంది. ఇట్లా ఫోల్డ్ చేసుకుని మనకి బోర్డర్ ఎంత అయితే కావాలో అన్ని పీసెస్ వచ్చేలానా కటింగ్ అనేది చేసుకోవాలి. అలా మనకు కావాల్సిన పీసెస్ అన్ని కటింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ మీద పెట్టుకుని నీట్గా ఐరన్ చేసుకుంటే మనకి ఇది స్టిక్ అయిపోతుందండి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి ఇట్లా డైరెక్ట్ స్టిక్ చేసి రివర్స్ చేస్తే మనకి ఫ్యాబ్రిక్ అనేది ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి నీట్గా కనిపించదు. సో దానికోసము ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్ అనేది సేమ్ మనం లేస్కి ఎంతైతే బార్డర్ యూస్ చేసామో అంతే ఎక్స్ట్రా క్లాత్ అనేది కింద నేను బాటమ్కి కూడా అటాచ్ చేస్తున్నాను అనమాట. అలా అటాచ్ చేసిన తర్వాత నార్మల్గా పిన్స్ పెట్టుకుని స్టిచ్ చేసేటప్పుడు మనకు కదలకుండా ఉంటుంది కదా, సో దానికోసం ఇట్లా పిన్స్
పెట్టుకుని స్టిచ్ చేసుకుని రివర్స్ చేసుకుంటే సరిపోతుందండి. మనకి చాలా నీట్గా వస్తుంది. ఇక్కడ మనం ఈ కర్వ్స్ దగ్గర స్టిచ్ చేసేటప్పుడు ఏంటి అంటే మనం పాదం పైకి లేపుతాం కదా, అప్పుడు సూది కిందకే ఉండేలాగా చూసుకోవాలండి. లేదు అనుకుంటే మనం పాదం పైకి లేనప్పుడు సూది కూడా పైకే ఉంటే స్టిచ్ అనేది మనకి దూరం వచ్చేస్తుంది అనమాట, చూడడానికి బాగోదు. సో దానికోసం సూది కింద ఉండేలాగా అప్పుడు పాదం పైకి లేపితే నీట్గా ఉంటుంది. మొత్తం స్టిచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకుని మీకు ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, అట్లా రివర్స్ చేసుకుని మేము కావాలనుకుంటే ఐరన్ చేసుకోవచ్చండి. లేదు అనుకుంటే పైన ఒక స్టిచ్ వేసేసుకోవచ్చు. ఇలా రివర్స్ చేసిన వెంటనే ఐరన్ చేసి స్టిచ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి. ఫస్ట్ ఐరన్ చేసుకుంటాం బెటర్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను నెక్కి ప్యాటర్న్ అనేది డ్రా చేసుకుంటున్నానండి. దానికోసం బక్రం పేపర్ తీసుకున్నాను. 3 ఇంచెస్ విడ్త్ 6 ఇంచెస్ లెంత్తో నెక్ షేప్ అనేది డ్రా చేసుకుని ఎక్స్ట్రా 1/2 ఇంచ్ ఖర్చుతో లోపలికి పెట్టుకుంటున్నానండి. అంటే ఒక 1/2 ఇంచ్ ఇట్లా లోపలికి ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నేను కర్వ్స్ అనేవి పెట్టుకుంటున్నాను అనమాట. దానికోసం ఇక్కడ మీరు కావాలి అనుకుంటే కాయిన్ యూస్ చేసుకోవచ్చు, హాఫ్ సర్కిల్ షేప్లో ఉన్న బాటిల్ క్యాప్స్ కానీ అట్లా ఏమైనా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను స్కేల్ ఉంటుంది కదా, ఇట్లా ఈ స్కేల్ తీసుకున్నానండి, దాన్ని యూస్ చేస్తున్నాను. 2 కర్వ్స్ నార్మల్గా డ్రా చేసి రిమైనింగ్ కర్వ్ అనేది రివర్స్ డ్రా చేసి ఇట్లా షేప్ అనేది తీసుకుంటున్నాను అనమాట. అలా తీసుకోవడం వల్ల మనకి చాలా ఈజీ ఉంటుంది. వచ్చేసరికి బ్యాక్ నెక్ కోసము సేమ్ 3 ఇంచెస్ విత్ 6 ఇంచెస్ లెంత్తో తీసుకుని నేను బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకుంటున్నానండి. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ నెక్ 2 కంప్లీట్ అయిపోయినాయి. నార్మల్గా అయితే ఇలా కట్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే కటింగ్ చేయకుండా సేమ్ ఇట్లానే బక్రం పేపర్ అనేది క్లాత్ మీద ఐరన్ చేస్తే రిమైనింగ్ సైడ్ అనేది మనకి మళ్ళీ డ్రా చేసుకోవడం ఇదంతా కూడా ఎక్స్ట్రా పని అవుతుంది కదా. సో దానికోసం ఇక్కడ నార్మల్ స్కెచ్ పెన్స్ ఉంటాయి కదా, అది తీసుకుని డ్రా చేసుకుంటున్నానండి. అది డ్రా చేసుకోవడం వెళ్ళిందంటే మనకి రివర్స్ చేసినప్పుడు కూడా ఇలా పడుతుందన్నమాట. అలా పడిన దాన్ని మనం ఈజీగా మనం ఏంది ఐరన్ చేసుకుని దాని మీద స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఇక్కడ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో, సేమ్ ఇది మనం క్లాత్కి ఐరన్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నానండి. హ్యాండ్స్ వచ్చేసరికి ఏంటి అంటే నార్మల్గా నేను ఇక్కడ లైనింగ్ ఏం యూస్ చేయట్లేదు, ఈ ఫ్యాబ్రిక్ మీద అనేది డ్రా చేస్తే మీకు సరిగ్గా కనిపించదు కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకుని నేను ఇక్కడ దీని మీద చెప్తున్నానండి అంతే. ఈ ఫ్యాబ్రిక్ ఏమి నేను దీనికి యూస్ చేయను అనమాట. ఇక్కడ నేను పఫ్ హ్యాండ్స్ అనేవి స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానండి. దానికోసం ఇక్కడ నేను ఎక్స్ట్రా 5 ఇంచెస్ పఫ్ కోసం తీసేస్తున్నా, అంటే మనకు కొంచెం బుట్టలో వస్తుంది కదా, సో దానికోసము 5 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇది 2 ఫోల్డింగ్స్ మీద ఉంది, అంటే 10 ఇంచెస్ వరకు వస్తుంది అన్నమాట. అలా ఎక్స్ట్రా 5 ఇంచెస్ తీసుకున్న తర్వాత నార్మల్గా మనం హ్యాండ్ లెంత్ ఎంత ఉందో అంతా చూసుకుని ఇక్కడ నేను ఖర్చులతో కలిపి 6 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. మీకు ఎంత లెంత్ నార్మల్గా మన హ్యాండ్ ఎంత లెంత్ ఉందో అంత లెంత్ కూడా ఇక్కడ మీరు ఇలా డ్రా చేసుకోవచ్చు. అలా డ్రా చేసుకున్న తర్వాత 6 ఇంచెస్లో నేను 3 ఇంచెస్కి క్యాప్ హైట్ మార్క్ చేసుకున్నానండి. అంటే ఆర్మ్ మన చంక రౌండ్ తిరుగుతుంది కదా అక్కడ అన్నమాట. అలా మార్క్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసరికి హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చి ఇక్కడ నేను 6 ఇంచెస్కి మార్క్ చేసుకుని ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు పెట్టుకుంటున్నానండి. మనం డ్రెస్ కట్ చేసేటప్పుడు 1 ఇంచే కదా ఖర్చు పెట్టుకున్నాము, ఇక్కడ కూడా 1 ఇంచ్ పెట్టుకుంటున్నాను. క్యాప్ హైట్ దగ్గర వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్, అంటే నార్మల్గా హ్యాండ్ లూజ్ కన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటున్నాను అనమాట. అంటే 6.5 ఇంచెస్కి 7.5 ఇంచెస్కి ఇట్లా నేను ఒక లైన్ అనేవి డ్రా చేసుకుంటున్నాను. అలా మనం 7.5 ఇంచెస్కి మార్క్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ పాయింట్ నుంచి ఆ మిడిల్కి లైన్ ఎంత ఉన్నది అన్నది మెజర్ చేసుకోండి. అలా మెజర్ చేసుకుంటే మిడిల్కి నాకు ఇక్కడ 4.25 ఇంచెస్ అనేది మిడిల్ అయిందనమాట. మిడిల్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఆర్మ్ హోల్ కర్వ్ స్కేల్ ఉంటుంది కదా, అది యూజ్ చేసుకుని ఫ్రంట్ ఇట్లా 1 ఇంచ్ అట్లా గ్యాప్ ఉంచుకుని, ఎందుకంటే మనం బుట్ట పెడతాం కదా, సో దానికోసం అన్నమాట మనం 4.5 ఇంచెస్ వరకు మార్క్ చేసుకుని రివర్స్ చేసుకుని, ఇది ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం అండి, అందుకే రివర్స్ చేసుకుని ఇట్లా నేను లైన్ అనేది డ్రా చేసుకుంటున్నాను. బ్యాక్ ఆర్మ్ హోల్ వచ్చేసరికి మనం మిడ్ పాయింట్ పెట్టుకున్నాం కదా, అక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ బయటికి పెట్టుకుని స్టార్టింగ్ కింద నుంచి ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాం అనమాట. అలా డ్రా చేసుకున్న తర్వాత ఇది కూడా అంతే, స్టార్టింగ్ పాయింట్ నుంచి ఇట్లా డ్రా చేసుకుంటే మనకి సరిపోతుంది. మనకి ఫ్రంట్ బ్యాక్ కూడా 2 ఆర్మ్ హోల్స్ నీట్గా ఉంటాయి. ఇక్కడ పైన మనం బుట్ట పైకి లేచేటట్టు ఉంటుంది కదా, దానికోసం 1.5 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నానండి. మీ ఇష్టము, మీరు 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు, 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవచ్చు, ఎంతకైనా మార్క్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2.5 ఇంచెస్కి మార్క్ చేసుకుని
మనకి మిడిల్కి అంటే 5 ఇంచెస్ కదా టోటల్ విడ్త్ అది, అంటే మిడిల్కి అంటే 2.5 ఇంచెస్కి నేను ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాను. ఇటు సైడ్ వచ్చేసరికి 1.5 కదా, 1.5లో మిడిల్కి అంటే 0.75 ఇంచెస్కి మార్క్ చేసుకుని కర్వ్ అనేది డ్రా చేసుకుంటున్నాను అనమాట. ఎందుకు అంటే మనకి షేప్ అనేది బుట్ట దగ్గర నీట్గా రావాలి కదా, కొంచెం మనకి షేప్ వచ్చేలానా ఇట్లా నీట్గా డ్రా చేసుకుంటే మనకి స్టిచ్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది. దానికోసం ఈ కర్వ్ అనేది నీట్గా పెట్టుకుంటున్నా. ఈ మెజర్మెంట్స్తో ఎలా అయితే డ్రా చేసుకున్నామో మనం అలా కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ మనం డాట్స్ పెట్టుకున్నాం కదా, అక్కడ చిన్న చిన్న టక్స్ పెట్టుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. సేమ్ ఇక్కడ మనం లైనింగ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని అలానే కట్ చేసుకోవాలండి. దీనికి కూడా అంతే, సేమ్ టక్స్ అనేవి పెట్టుకోవాలి, ఎందుకంటే ఈ లైనింగ్ అనేది యూస్ చేయట్లేదు కదా. జస్ట్ ఇక్కడ మనం గ్రీన్ కలర్ పార్ట్ వరకు ఓన్లీ కటింగ్ వరకునే చూసుకున్నామంటే ఆ క్లాత్ని ఏం యూస్ చేయట్లేదు. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుని నార్మల్గా ఇలా 10 ఇంచెస్ విడ్త్ ఉంచుకున్నాం కదా, 10 ఇంచెస్ విడ్త్ కూడా చిన్న చిన్న ప్రిల్స్ పెట్టుకున్నట్టు పెట్టుకోవాలి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, అట్లా చిన్న చిన్న ప్రిల్స్ ఫస్ట్ మీరు కిందైనా పెట్టుకోవచ్చు, పైన పెట్టుకోవచ్చు. కానీ ఏంది అంటే ఆపోజిట్లో పెట్టుకోవాలంటే మనం పైన పెట్టుకున్న సైడ్కి కింద ఆపోజిట్కి రావాలి. అట్లా పెట్టుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది అనమాట. సేమ్ సైడ్ పెట్టుకుంటే అంత నీట్గా ఉండదు, ఆపోజిట్ సైడ్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది. ఇక్కడ నేను మీకు ఆపోజిట్ సైడ్లో పెట్టి చూపిస్తున్నా చూడండి, నీట్గా వస్తుంది. పైన మనం ప్రిల్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద వచ్చేసరికి ఇక్కడ నేను బోర్డర్ కింద దీనికి 1.5 ఇంచ్ అంటే మనం నార్మల్గా స్కాలప్ బోర్డర్ 2 ఇంచెస్ ఉందండి, ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ విడ్త్ వరకు తీసుకున్నా. ఒక 1/2 ఇంచ్ ఎలా ఖర్చులో పోతుంది కదా అని చెప్పి క్లాత్ మీద పెట్టుకుని ఐరన్ చేసుకున్నా. సేమ్ ఇది మనం కింద బాటమ్ పార్ట్కి ఎలా అయితే స్కాలప్ చేసుకున్నామో ఇక్కడ నేను హ్యాండ్ చివరి బుట్ట కింద కూడా ఇట్లా స్కాలప్ వచ్చేలాగా పెట్టుకుంటున్నాను అనమాట. కానీ అక్కడ ఉన్నంత విడ్త్ ఇక్కడ పెట్టుకుంటే బాగోదు అని చెప్పి నేను విడ్త్ అనేది తగ్గించి పెట్టుకున్నా అండి. మనం కింద బోర్డర్ దానికి స్కాలప్ అనేది రెడీ చేసుకున్నాము. అలానే పైన బుట్ట కోసము ఫ్యాబ్రిక్కి ఆల్రెడీ ప్రిల్స్ అనేవి పెట్టుకుని ఉన్నాం కదా. సో ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మనం నార్మల్గా జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. మీరు రెండు ఒకసారైనా కలిపి జాయిన్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఫస్ట్ దీన్ని అటాచ్ చేసుకుని దానిపైన ఉంది కదా క్లాత్, దాన్ని ఫోల్డ్ చేసుకుని అటాచ్ చేసుకోవచ్చు, అది మన ఇష్టము. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, నేను 2 టైమ్స్ జాయిన్ చేశానండి, నీట్గా వస్తుంది మనకి షేప్ అని చెప్పి. ఇలా జాయిన్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. కింద స్కాలప్ అనేది మన ఇష్టం అండి, 1 ఇంచ్ పెట్టుకోవచ్చు, 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు, మనకి ఎంత లెంత్ విడ్త్ ఎంత నచ్చుతుంది అనుకుంటే అంత విడ్త్ పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 1 ఇంచ్ వరకు పెట్టుకున్నానండి, మీరు కావాలి అనుకుంటే 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. సేమ్ అలానే మనం రిమైనింగ్ హ్యాండ్ కూడా స్టిచ్ చేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. చూసారు కదా లుక్ అనేది ఎంత నీట్గా ఉందో, షేప్ అనేది ఇట్లా కింద కర్వ్స్ అనేవి చాలా నీట్గా వచ్చాయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనం నెక్ అనేది ఆల్రెడీ డ్రా చేసుకున్నాము, దాన్ని ఇక్కడ నేను లైనింగ్ ఫస్ట్ పెట్టుకున్నా, దాని మీద మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకుని దాని మీద బక్రమ్ షీట్ అనేది పెట్టుకున్నాను అనమాట. పెట్టుకుని దాని మీద ఇక్కడ స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకునేటప్పుడు కర్వ్స్ దగ్గర అది చాలా నీట్గా స్టిచ్ చేసుకోవాలండి, అప్పుడే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. లేదు అనుకుంటే ఫినిషింగ్ అంత నీట్గా ఉండదన్నమాట. కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా నీట్గా కుట్టుకోవాలి. అలా స్టిచ్చింగ్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత పిన్స్ అన్ని రిమూవ్ చేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంటే నెక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను. మీరు కావాలి అనుకుంటే స్టార్టింగ్లోనే కట్ చేసుకుని కుట్టుకోవచ్చు, బట్ ఏంటి అంటే కుట్టిన తర్వాత కట్ చేస్తే నీట్గా ఉంటుందన్నది నేను ఎక్కువ నమ్ముతా అన్నమాట. అది నాకు బాగా అనిపిస్తుంది. చూసారు కదా ఇక్కడ నెక్ షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. రివర్స్ చేసుకున్నాము, దాని మీద కూడా ఒక స్టిచ్ వేసుకుంటే మనకి షేప్ అనేది నెక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సేమ్ ఇలానే మనం బ్యాక్ పార్ట్ అనేది కూడా కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. కంప్లీట్ అయిపోయిన తర్వాత షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి. షోల్డర్స్ జాయిన్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్స్ రెండు పక్కకే ఉండేలా చూసుకుని షోల్డర్స్ అనేవి జాయిన్ చేసుకోవాలండి, అప్పుడే నీట్గా ఉంటుంది. లేదు అనుకుంటే మనకి ఏంది కుట్టేటప్పుడు ఇప్పడము అది అంతగా అవుతూ ఉంటుందన్నమాట. అందుకని రెండు ఒకవైపు ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ షోల్డర్స్ జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలండి. ఆల్రెడీ మనం ఇక్కడ హ్యాండ్స్ స్టిచ్ చేసేసుకున్నాం కదా, హ్యాండ్స్ అనేవి అటాచ్ చేసుకునేటప్పుడు ఏంటి అంటే ఫ్రంట్ ఆర్మ్ హోల్ ఫ్రంట్ పార్ట్కి వచ్చేలా చూసుకుని హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ అలానే ఇక్కడ మనం 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ జాయిన్ చేసేసుకుంటే మనకి బాడీ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను హ్యాండ్స్ జాయిన్ చేసేసుకున్నానండి. హ్యాండ్స్ జాయిన్ చేసుకుంటే బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. బాటమ్ పార్ట్కి వచ్చేసరికి నార్మల్గా ప్రిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది, ఎందుకంటే సింపుల్ ఫ్రాక్ కదా. కింద నేను ఇవి స్కాలప్ అది అటాచ్ చేశాను, అందరికీ తెలిసే ఉంటుంది.
చిన్న చిన్న ప్రిల్స్ అవి కుట్టుకొని స్టిచ్ చేసుకోవడము. ఆల్రెడీ నేను 2-3 వీడియోస్ చేస్తున్నానండి ఇట్లా మనము ఫ్రాక్స్ స్టిచ్ చేసుకోవటం. ఇది ఇట్లా నార్మల్గా ప్రిల్స్ పెట్టుకుని స్టిచ్ చేసేసుకుంటున్నాను. దీనికి ఎక్స్ట్రాగా వీడియో అనేది ఏం షూట్ చేయలేదు. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా, అంటే ఎంత చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే అంత నీట్గా ఉంటుంది. సో దానికోసం ఇక్కడ మీకు ఇట్లా పెట్టి చూపిస్తున్నాను. ఇలా పెట్టుకుని మనం లైనింగ్ ఇది జాయిన్ చేసుకుంటే సరిపోతుంది. జాయిన్ చేసుకున్న తర్వాత సేమ్ మన బాడీ మెజర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేసి మనం సైడ్స్ అనేవి జాయిన్ చేసుకుంటాం అనమాట. అంటే ఎక్స్ట్రా 1 ఇంచ్ ఖర్చు తీసేసి జాయిన్ చేసుకో. ఇక్కడ నేను సైడ్స్ కూడా జాయిన్ చేసేసుకున్నాను. చూసారు కదా ఫ్రాక్ అనేది ఎంత నీట్గా వచ్చిందో. నెక్ చూసారు కదా, నెక్ పార్ట్ అనేది చాలా బాగా వచ్చిందండి. మనకి షేప్ అది కూడా చాలా నీట్గా వచ్చింది. హ్యాండ్స్ దగ్గర కింద నేను ఈ స్కాలప్ దగ్గర ఇట్లా చిన్న లేస్ అనేది అటాచ్ చేశాను అనమాట. ఎందుకంటే మనకి ఆ స్కాలప్ డిజైన్ అనేది, ఆ వర్క్ అనేది నీట్గా తెలుస్తుంది అని చెప్పి కింద స్మాల్ ఒక 1/2 ఇంచ్ కూడా ఉండదు అంత చిన్న లేస్ అటాచ్ చేశాను. ఇక్కడ చూసారు కదా కింద బాటమ్ పార్ట్ దగ్గర స్కాలప్ చూసారా ఎంత నీట్గా కనిపిస్తుందో. అంతే అండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి అండ్ అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.